హాయ్ బాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వంజంగి. సో బాయ్స్, వ్యూ చూడండి ఒకసారి. మార్నింగ్ ఎలా ఉందో ఇక్కడ. మేము ఈరోజు ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ వెళ్తున్నాం అన్నమాట. హాయ్, హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెకండ్ డే అనమాట వంజంగిలో. స్టార్ట్ అవుతున్న మెడికల్, ఇదిగో అదే మా రూమ్. వ్యూ చూడండి ఎట్లుందో బయట కూడా, రూమ్ బయట. ఇప్పుడు ఒక వాటర్ ఫాల్కి వెళ్తున్నాం, కొత్తపల్లి వాటర్ ఫాల్. బ్రో ఏమంటావు, లొకేషన్ పెడతావా? కానీ క్రేజీ ఉంది వ్యూ పాయింట్ అయితే. మేము ఈరోజు కూడా ఇన్నే స్టే చేస్తున్నాం టెంట్లో, అది కూడా చూపిస్తాం మీకు. మేము ఈ వ్యూ గురించే స్టే చేస్తున్నాం అనమాట ఇక్కడ, లేకపోతే ఎటైనా పోతుండే. లేకపోతే అరకు పోదాం అనుకొని ఉండే అనమాట. జై శ్రీరామ్. కానీ రోడ్లు కూడా క్రేజీ ఉన్నాయి. అట్లా పైకి పోతేనే వంజంగి. మేము వంజంగి కూడా పోయిండే, కానీ అది బ్లాగ్ చేయలే. మామూలు పైకి కొండెక్కేటప్పుడు వీడియోలు తీసిన, మీకు చూపిస్తాను. ఇవన్నీ టెంట్ స్టేస్ అనమాట ఇక్కడ వంజంగిలో. మీరు ఏడొచ్చినా ఉండొచ్చు, సీజన్ అయినా అంత ఎక్కువ మంది ఏం లేరు. కానీ మేము తీసుకున్నది అదైతే ఫుల్ ఉండే, అది చాలా క్రేజీ ఉంటుంది అనమాట. దాని ప్రైస్ కూడా రీజనబుల్ ఉండే అనమాట. ఇక్కడ వంజంగిలో అయితే నాకు తెలిసి ద బెస్ట్ స్టే అంటే అదే. చూడండి ఎంత ఉందో గ్రీనరీ అయితే క్రేజీ. మేము పొద్దున్న పోయినప్పుడైతే షార్ట్ అయిపోయినాం తెలుసా. ట్రెక్కింగ్ చేసినాం 3 కిలోమీటర్స్ వంజంగి వ్యూ పాయింట్కి. ఈరోజు కూడా ఇన్నే స్టే చేస్తున్నాం. అటా నిజంగా అటే చూపిస్తుందా? ఒకసారి చూపి. అటే ఉంది కదా రోడ్, మరి అటే. లేకపోతే నెట్ వస్తలేదా నీ ఫోన్లో? ఒకసారి అది చూడు. సిగ్నల్ ఉందా? అదే రోడ్డు కలిస్తే షార్ట్ కట్ అనుకుంటే. అరే ఈడేం రా ఊరుంది. ఈ రోడ్డు ఏంది మొత్తం కొమ్మ ఉంది. అరే ఇట్లా రూట్ ఉందా? దారి ఉందా? తాడేరు పోతుందా? మీకు అక్కడికి వేరే కనెక్షన్ రూట్ కనిపిస్తుందా? ఓకే. సో బాయ్స్, రోడ్ ఎక్కాం. ఇదే రోడ్ 23 కిలోమీటర్స్, 29 కిలోమీటర్స్ చూపించింది. వెళ్ళి బాగా అదేమో ఫుల్ కోల్డ్ అయింది. ఇంకా వాటర్ రోడ్లు అయితే కొంచెం మంచిగా ఉన్నాయి. కూడా ఎట్లా
కెమెరాలో చూసి పోండి ఇట్లా సడన్గా ఇట్లా వచ్చేస్తే కదా అంటే ఇప్పుడు ఏమన్నా మామూలుగా అయితే డేంజర్ స్ట్రేట్ రోడ్లో కనిపిస్తుంది అంట చూడండి వ్యూ ఎట్లా మొత్తం గ్రీనరీ మేము అన్ని పొలాలన్నమాట మాకు కొండ పైకి కూడా అనిపించినాయి పొలాలు వేయకుండా మనం మాత్రమే కొంచెం పెద్ద కొండ ఇక్కడ ఉండే దాంట్లో నెట్ పెద్ద కొండ బాయ్స్ వ్యూ చూడండి ఇంకా 8 కిలోమీటర్లు 4.2 కిలోమీటర్ వచ్చేసినాం వ్యూ ఎంత గ్రీన్ మొత్తం కొండ ఎక్కుతున్నట్టు ఉంది శ్రీశైలం అది అట్లానే ఉంది చూడండి షాపులకి ఇప్పుడు అట్లానే ఉన్నాయి ముందర కొండ కూడా అట్లానే ఉంది ఇంకా 3 కిలోమీటర్స్ 3.5 కొండలలోనే ఉంటుంది సో బాయ్ వచ్చేసినాం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కార్లు ఇన్ని పెట్టి నడుచుకుంటూ పోవాలి బ్రో ఏం బండి తీసుకోవద్దు ఆ వాటర్ ఫాల్కి వాళ్ళు బయట పెట్టారు ఆడోడు రోడ్డు మీద ఇల్లు పెట్టుకురాలు ఏంది ఈడ కూడా రూమ్స్ ఉన్నాయండి అరే చూడు ఈడ కూడా వుడెన్ హౌసెస్ పెట్టేసి ఇన్నే రైడ్ ఇంకో డామినర్ ఉంది ఏం రావి బండి వెళ్తుందా అన్న బైక్ వెళ్తాయా వెళ్ళిపోతుంది అట్లా పోరు నేను నడపాలా నేను కూడా ట్రై చేస్తాను మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది ఇక్కడ ఇదే అరే అప్పుడు ఇక్కడ ఏం లేవరా అప్పుడు ఇదంతా ఖాళీ తెలుసా ఇక్కడ ఏంది ఇండియన్ షాప్ ఓపెన్ ఎడ పెడతాం ఇంకో ఆడ పెట్టు వెళ్ళేరా రే ఇప్పుడు ఇటుకలు వాళ్ళు ఇదే అనుకుంటారు రోడ్డు మేము పైసలు తీసుకొని మంచి పని చేసినాం వాళ్ళ ఎంట్రీ టికెట్ ఉంది వస్తలేదేమన్నా ఒక్క నిమిషం అది వచ్చేసినాం ఇప్పుడు టికెట్ తీసుకున్నాం ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 60 రూపీస్ ఇదే అన్నమాట వాటర్ ఫాల్ క్రేజీ ఉంటుంది కానీ సో చూడండి ఎంత క్రేజీ ఉందో కింద ఇంకా మంచిగా ఉంటుంది కింద సేమ్ ఇట్లా ఉంటాయి పైకి వాటర్ పడుతుంటాయి నేను బ్లాక్ చేస్తున్నా అందుకు మాట్లాడుకుంటే చేస్తున్నా బా ఎక్కువ లేదు వర్షాకాలం అయితే ఇంకా డేంజర్ ఉంటుంది అన్న నీళ్ళు ఉంటాయి నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే వర్షాకాలం అంటాను కానీ కింద మంచిగా ఉంటుంది మొత్తం స్నానాలు చేస్తాను దిగుతావు నీళ్ళలోకి నేను దిగా నేను దిగమన్నా నేను దిగా అని చెప్పిన అంతే అందుకు దిగని చెప్పిన నీకు చెప్పినా నాకు భయం అవన్నీ అని కానీ నువ్వు దిగినా జాగ్రత్తగా ఉన్నాడు పోగేటు అది ఆడుతుంది ఈడ కూడా 2 ముగ్గురు చచ్చిపోయారు మన లేటెస్ట్గా బయట మొత్తం టైల్స్ వేస్తారా అందుకు ఆగమవుతుంది సరే మీ ఫోన్లో తీసి చూపిస్తా బ్లాగ్ వచ్చేసినాం హెల్మెట్ వేసుకొని నడవడానికి అయితే అందుకే తీసేసి అది ఫోన్ పట్టుకొని కూడా అనమాట వాటర్ ఫాల్ సో బాయ్ చూడండి ఇదే అనమాట వాటర్ ఫాల్
ఏది ఉండే ఇది మా రూమ్కి వెళ్ళి 30 కిలోమీటర్స్ చూపెట్టింది. కదా ఆ ఫోటోలు కూడా చూపిస్తాను మీకు. చూడండి బాయ్స్ ఇంత క్రేజీ ఉంటుంది. ఆ భయం నేను ఎంత క్రేజీ సో బాయ్స్ ఇప్పుడే రిటర్న్ అయిపోతున్నాం అనమాట వాటర్ ఫాల్కి వెళ్ళి. కిందకి పోయి పైకి వచ్చేసరికి హెల్మెట్లు పట్టుకుని ఆయుధమే ఇక రోడ్ ఎక్కి గాలి తాగినాక బ్లాక్ చేస్తున్నాం. మళ్ళీ మన దగ్గరికి పోతాం. మన దగ్గర టెంట్ స్టే చేస్తున్నాం అన్నమాట. టెంట్ స్టే చేసి పొద్దున్నే వెళ్ళిపోతాం. సో బాయ్స్ ఇప్పుడే లంచ్ చేసినాం. లంచ్ చేసి రూమ్కి వస్తున్నాం అనమాట. మా రూమ్ పోయే రోడ్డు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నైట్ చాలామంది వస్తారు, ఎక్కువ నైట్ స్టే చేస్తారు అనమాట. ఇక్కడ నైట్ చేసి మార్నింగ్ వెళ్ళిపోతారు. కానీ మనం అట్లా మనం మధ్యాహ్నం వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి, కానీ ఈరోజు టెంట్ స్టే ఎట్లుంటాయేమో ఫుల్ చలి పెడుతుంది. నిన్న అయితే డేంజర్ చలి పెట్టింది. కానీ అంత అంటే మామూలుగా మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది చలి. నార్మల్, అంత ఎక్కువ ఏం లేదు. అదే నాకు తెలిసి మేము ఎక్కిన కొండ ఇదే వనజంగి కొండ. అంటే రోడ్లలో అయితే మెల్లిగా నడపాలి. మేము పొద్దుగాలకి వెళ్ళి తిరుగుతున్నాం కాబట్టి అర్థమైపోయింది. నిన్నటికెళ్ళి తిరుగుతున్నాం కదా. అంటే ఇక్కడ ఏం కావాలన్నా మనం పాడేరుకు తెచ్చుకోవాలి ఫుడ్. ఈడైతే దొరకవు. పైన ఒక రెస్టారెంట్ ఉండే కానీ మేము దాంట్లోకి పోలేదు. దాంట్లో ఎవ్వడు వస్తలేడు, ఎందుకు కాలిపోయి మనం పోయి బుక్ అవ్వడం అని చెప్పి పాడేరు పోతున్నాం. మంచిగా తెచ్చుకున్నాం. పాడేరులో కూడా మంచిగా బిర్యానీలు ఉంటాయి. మేము ఇందాక చికెన్ మిల్ తిన్నాము, అది కూడా బాగుండే. రెస్టారెంట్ పేరు మర్చిపోయినా కానీ అది కూడా సై ఉండే అన్నమాట. క్వాంటిటీ కూడా చాలా ఇచ్చాను చికెన్. రిసార్ట్స్ ఉంటాయి, క్యాంప్ టెంట్స్ వేసుకోవచ్చు అన్నమాట. టెంట్లో ఉంటుంది, నాకు టెంట్లో వేసి ఇస్తాను. పర్ హెడ్ 500 ఉంటుంది. 500 లోపల ఉంటుంది, 450, 500 ఉంటుంది అంతే. కానీ క్రేజీ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వ్యూ చూడండి, ఈ వ్యూ కన్నా మా రూమ్ వ్యూ చూడండి. క్రేజీ అవుతాం. ఇదే అనుకుంటా పెద్ద కొండ మంచిగా. ఇదే అనుకుంటున్నాను. మనం ఎక్కిన కొండ అదే అనుకుంటారా? అట్లుంటుంది మరి లోకల్ బాయ్స్. ఇంకా ఇదే అనమాట మన రూమ్. అంత క్రేజీ అని చూడండి. దీనిలాగా అయితే ఏది ఉండదు. ఇప్పుడు అన్నీ బయట పడేసారు. అది క్రేజీ ఎక్కేస్తే కాకుండా బ్రో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు బ్రో. హైదరాబాదేనా అన్న? అయ్యా ఫస్ట్ మారేడుమల్లికి వెళ్ళి వచ్చేసారు అన్న మళ్ళీ. సో బాయ్స్ ఈరోజు నిన్న ఆ రూమ్లో స్టే చేసినాం, ఈరోజు టెంట్లో స్టే చేస్తున్నాం. నైట్ ఫైర్ క్యాంప్ ఉంటుంది క్రేజీ. ఆ పైన రూమ్ ఉందా, ఇది గేమింగ్ రూమ్ అనమాట. దీంట్లో అందరూ మీట్ అవ్వచ్చు. మీకు అది కూడా చూపిస్తా పైకి పోయినాక. ఇప్పుడైతే టెంట్ చూపిస్తా. మా సామాన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు 3% టెంట్ ఇచ్చిండు.
ఇది అనమాట మన టెంట్. ఇంకో జాకెట్ గీకెట్లు హెల్మెట్లు అన్నీ పడేసినాం షూలు. కానీ బ్రో వాళ్ళు అయితే మంచిగా ఉన్నారు ఈ రూమ్ బ్రోస్. మన తెలుగు వాళ్ళే అనమాట, హైదరాబాద్ వాళ్ళే అనమాట. అంటే అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నా అన్న. కానీ రూమ్ వాళ్ళు అయితే క్రేజీ ఉన్నారు మనతో. నెక్స్ట్ టైం వస్తే ఇంకా 20% ఆఫ్ చేస్తా అంటారు. మాకు ఇంకా చాలా టెంట్ కూడా చాలా తక్కువకి ఇచ్చిండు. వేరే వాళ్ళకి 500కి ఇస్తే మాకు 400కి ఇచ్చిండు ఇద్దరికి. 400, 800కి ఇచ్చేసిండు టెంట్. కానీ రూమ్ ఒక్కటి ఎక్కువ అనమాట. 2800 ఉంటుంది సీజన్లో, నార్మల్ టైంలో 1500 ఉంటుంది. అర్థం కాలే. దానికి పెట్టచ్చు ఆ రూమ్కి అయితే ఇది ఆ 2000 పైన పెట్టచ్చు, ఎవరైనా పెడతారు. ఆ రూమ్ చూస్తే వాళ్ళు, ఎందుకంటే వ్యూ అయితే చూడండి ఎట్లుందో. మేము టెంట్ ఎందుకు తీసుకున్నామంటే ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి క్రేజీలో ఫైర్ క్యాంప్ పెట్టుకొని నైట్ మీకు ఇంకా వ్యూ చూపిస్తాం. ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా సెట్ ఉన్నాయి. వాష్రూమ్స్ అనమాట టెంట్లోకి. ఆ కింద రూమ్స్ ఉన్నాయా, అవి బంకర్ రూమ్స్ అనమాట. అంటే షేరింగ్ ఉంటుంది దాంట్లో. 6 మెంబర్స్ ఒక రూమ్లో పడతారు. షేరింగ్ మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా 4 మంది షేరింగ్ వస్తారు ఒకవేళ వస్తే. మేము అందుకని తీసుకోలేదు, సపరేట్ ఉందామని చెప్పి. మేము ఇంకా రేపు పొద్దున్న చూపిస్తాను సన్సెట్ చూద్దామంటే మేము వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఇక్కడ టైం ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది, అయినా చీకటి అయిపోయింది మొత్తం. వాయిస్ ఇది లైటింగ్ వేసినాక అనమాట. చూడండి ఎట్లా మెరుస్తుందో. ఇంకో వంజంగి కొండ ఏదో అనుకున్నాం మేము, ఇంకో ఇదే అనమాట. ఇక్కడ ఉండే మౌంటైన్స్లో పీక్ మౌంటైన్ అదే అనమాట. ఇది దానిపైకి వద్దు వాళ్ళని. సో బాయ్ మీకు గేమింగ్ జోన్ చూపిస్తాను కదా, నువ్వు ఆడమాటంటో అది బయట కూడా చిల్ అవుట్ చేయొచ్చు అనమాట. బ్రో ఇక్కడ ఎవరో ఫోన్ మర్చిపోయారు. ఇది అనమాట గేమింగ్ జోన్. అంటే ఇక్కడ అందరు వచ్చి మీట్ అవ్వచ్చు అనమాట. ఖాళీ ఉన్నప్పుడు క్యారమ్, చెస్, గీస్ అన్నీ ఆడుకోవచ్చు. కానీ కాన్సెప్ట్ బాగుంది, లేదు క్రేజీ కాన్సెప్ట్ అసలు. ఫుడ్ కూడా ఉంటుంది. అంటే ఫుడ్ అంటే మ్యాగీస్ గీగీస్ ఉంటాయి మీకు, అది కూడా ఒప్పిస్తే టీ ఉంటుంది, టిఫిన్ స్నాక్స్ ఉంటాయి. ఇది అనమాట ఫుడ్. ఇది ఫుడ్ కోర్ట్. కానీ గేమింగ్ జోన్ అయితే క్రేజీ, అందరు వచ్చి కలవచ్చు అనమాట ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు. అవును, ప్రొజెక్టర్ కూడా ఉంది సినిమా ఉన్నాయి, మ్యాచ్ చూడడానికి. నిజంగా మ్యాచ్లో అయితే పెడతారు అనుకుంటా. క్రేజీ స్పాట్ ఉంది అసలు. ఇది పక్క ఎవరైనా వనజంగి వస్తే 100% దీనికే విజిట్ ఉంది. వేరేది ఏది పోయినా మీరైతే 100% రిగ్రెట్ అవుతారు నాకు తెలిసినంత వరకు. యూనో మార్నింగ్ బాయ్స్, టైం వచ్చేసి 6 అవుతుంది. ఫాగ్ చూడండి ఎట్లుందో. మా టెంట్ దగ్గరికి వెళ్ళి వ్యూ చూపిస్తా చూడండి. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. సో బాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు దాకా ఫాగ్ చూసారు కదా ఎట్లున్నానో, అసలు ఏం కనిపిస్తుండే కాదు. సో మేము ఈరోజు ఇక్కడ నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోతాం అనమాట. వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఈరోజు నైట్ స్టే చేస్తాం. రేపు మార్నింగ్ వైజాగ్ టు డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తాం. అదనమాట ప్లాన్. బాయ్స్, మేము వైజాగ్ వెళ్ళేటప్పుడు మధ్యలో మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది చాలా హైట్స్లో ఉంటుంది, ఒక కొండ మీద ఉంటుంది. తిరుపతి ఉన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో బాయ్స్, ఇది అనమాట టెంపుల్. చాలా క్రేజీ ఉంది టెంపుల్ అయితే. చాలా హైట్లో ఉంది, ఫుల్ ఘాట్ రోడ్ ఉండే అనమాట టెంపుల్ పైకి రావడానికి. పక్క ఎవరన్నా అరకు టు వైజాగ్ వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి, చాలా క్రేజీ ఉంది. రోడ్డు కూడా బాగుంటుంది. బాయ్స్, ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్ నుంచి. ఇక్కడ నుంచి
కిలోమీటర్ చూపిస్తుంది వైజాగ్. డైరెక్ట్ వైజాగ్ వెళ్ళి నైట్ స్టే చేస్తాం. ఇంకా రోడ్ మొత్తం ఇదే ఘాట్లో క్రేజీ బైక్ మీద క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. పక్కా బైక్ వేసుకున్నారా. సో మేము ఇక బీచ్కి వెళ్ళినాక బీచ్లో చూపిస్తాయి బైక్. సో బాయ్స్ ఇది అనమాట మా హోటల్ పైకి వెళ్ళి వ్యూ. డైరెక్ట్ బీచ్ అంతా క్రేజీ ఉంది. హాయ్ బాయ్స్, ఫైనల్లీ వైజాగ్ రీచ్ అయిపోయాం. సో ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేస్తామన్నమాట. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం డైరెక్ట్ హైదరాబాద్. గొండ చెట్లు వెనకాలనే అనమాట మా రూమ్ కూడా క్రేజీ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడికి వ్లాగ్ ఎంజాయ్ చేస్తా. రేపు ఎక్కువ వ్లాగ్ చేయ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.